ఉపాధికి ఆదాయానికి చిరునామా కాకినాడ సీపోర్ట్. ఒకప్పుడు 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లింది. ప్రస్తుతం రాజకీయ నాయకులు సీపోర్ట్ యాజమాన్యానికి కాసుల వర్షం కురిపిస్తోంది. కృష్ణపట్నం పోర్టు 16 బెర్తులతో కలకలలాడుతుంటే కాకినాడ సీపోర్టు మాత్రం ప్రకటనలకే పరిమితమైంది. తూర్పు గోదావరి జిల్లా సాగర తీరాన స్వాతంత్ర్యం రాకముందు నుంచి జల రవాణాకు చిరునామా కాకినాడ సీపోర్ట్. డీప్ ఔటర్ పోర్ట్, యాంకరేజ్ పోర్టులు జంట రవాణా పోర్టులుగా పేరు పొందాయి. నాడు ఓ వెలుగు వెలిగిన ఈ పోర్టులు ప్రస్తుతం అభివృద్ధికి నోచుకోవటం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా సీపోర్టు పరిస్థితిలో మాత్రం మార్పు లేదు. 8 ఏళ్ల క్రితం వరకు ఈ పోర్టులో రవాణా సాగేది. కృష్ణపట్నం పోర్టు వచ్చిన తర్వాత దీనికి ప్రాధాన్యత తగ్గిపోయింది. ఆయిల్ ఫ్యాక్టరీలు, లారీ యూనియన్లు, కార్మికులు ఇలా సుమారు 3000 కుటుంబాలు కృష్ణపట్నం వెళ్లిపోయాయి. ఎగుమతి దిగుమతి ఛార్జీలు తగ్గించినప్పటికీ బెర్తుల సామర్థ్యం లేకపోవడంతో ఇక్కడికి వచ్చే షిప్లు వేచి చూడాల్సి వస్తోంది. పోర్ట్లో కొంత ఇంటర్నల్గా డెవలప్మెంట్ అంటే యాంత్రికీకరణ చేశారు, కన్వేయర్ బెల్ట్ పెట్టారు. దానివల్ల జరిగేది ఏంటంటే 3000 మంది హమాలీలు పనిచేసే పనిని కన్వేయర్ బెల్ట్ చేస్తుంది. 3000 మంది వేతనాలు యజమానికి వెళ్తాయి, వర్కర్లు ఏమో రోడ్డు మీదకి వచ్చేసేసారు. అందుకని ఇలాంటి నష్టం ఒకటి జరిగింది. మరొకటి ఏంటంటే కాకినాడ పోర్టుని బెర్తులు పెంచకపోవడం వల్ల వెంటనే పనులు జరగక ఏం జరుగుతుందంటే కాకినాడకి రావాల్సిన బిజినెస్ కూడా విశాఖపట్నం పోర్టుకి వెళ్ళిపోతాం. నేపాల్కి వెళ్లాల్సిన సరుకు కూడా ఏంటంటే విశాఖపట్నాన్ని ఎంచుకున్నారు వాళ్ళు. కాకినాడ సీపోర్టు నుంచి ప్రధానంగా బొగ్గు, క్రూడ్ ఆయిల్, షుగర్ కేన్ ప్రధానంగా దిగుమతి అయ్యేవి. ఇక్కడి నుంచి మార్బుల్, ఐరన్ ఓర్, చెక్కపొట్టు వంటివి ఎగుమతులు చేసేవారు. గత కేంద్ర ప్రభుత్వం 6 బెర్తుల నుంచి 8 బెర్తులకు పెంచి అభివృద్ధి చేసేందుకు 1000 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఇప్పటివరకు 18 మిలియన్ల నుంచి 25 మిలియన్ల ట్రాన్స్పోర్టుకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. నిధులు మంజూరైన తర్వాత పీఎస్సీ సీపోర్టును పర్యవేక్షించింది. పోర్టు అక్రమాలపై కార్మికులు ఫిర్యాదు కూడా చేశారు. విశాఖపట్నం, కృష్ణపట్నం పోర్టుల కన్నా కాకినాడ పోర్టు కంటైనర్ ట్రాఫిక్కు అనుకూలంగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ బెర్తులు పెంచి కంటైనర్ ట్రాఫిక్ పాయింట్ ఏర్పాటు చేస్తే చైనా, ఆసియా ఖండంలోని అన్ని దేశాలు కాకినాడ సీపోర్టు వైపు చూస్తాయంటున్నారు. ఉపాధి, ఆదాయంలోనూ మంచి పురోగతి ఉంటుందని చెబుతున్నారు. కాకినాడ పోర్టు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. బెర్తలు విస్తరిస్తున్నాయి. ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. పోర్టు బేస్డ్ ఇండస్ట్రీస్ కూడా వచ్చినాయి. కానీ ఆ స్థాయిలో కాకినాడ ప్రజలకి, నగర పరిసర ప్రాంత ప్రజలకి ఉపాధి మాత్రం లభించడం లేదు. ఇటీవలైతే కాకినాడ పోర్టులో సింగపూరు, మలేషియా కంపెనీలు కూడా కొన్ని రకాల కార్యక్రమాలు చేపడుతున్నాయి. అక్కడ ఏ రకమైనటువంటి కార్మిక చట్టాలు అమలు జరగడం లేదు, కనీస వేతనాలు ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు మేము పరిశీలన చేస్తే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కాకినాడ పోర్టులో అడుగుపెట్టిన పరిస్థితి కూడా లేదు. తాజాగా ఉపాధి కల్పన మాట ఎలా ఉన్నా ఉన్న ఉపాధిని తొలగించేస్తూ ఉన్నారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో సీపోర్టును మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు అంటున్నారు. కార్మికులకు ఉపాధి, ప్రభుత్వానికి ఆదాయం వచ్చే ఈ పోర్టును అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.